తూర్పు మన్యం ప్రాంతాల్లో రంగురాళ్ల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. వ్యాపారులు మన్యంలో మకాం వేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల క్వారీలో గిరిజనులను తవ్వకాలకు తీసుకువెళ్తున్నారు. రంగురాళ్ల తవ్వకాల్లో గతంలో ఎంతో మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. కోట్ల రూపాయల్లో రంగురాళ్లు విక్రయాలు సాగుతున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్లో రంగురాళ్ల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. వర్షాలు కురుస్తుండడం తవ్వకాలకు అనుకూలంగా మారింది. రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండలం పరిధిలోని 10 క్వారీల్లో తవ్వకాలు చేపట్టారు. అటవీ భూముల్లోనే కాకుండా రైతుల పట్టా భూముల్లోనూ రంగురాళ్లు దొరుకుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. గతంలో ప్రమాదాలు జరిగి అనేక మంది గిరిజనులు మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో విలువైన నీలిరంగు, అలెక్స్ ఆకుపచ్చ, కెంపు, క్యాట్ ఐ మొదలైన రకాల రంగురాళ్లు దొరుకుతాయి. వీటి కోసం విశాఖ, సింగపూర్ నుంచి వ్యాపారులు ఎగబడుతున్నారు. అటవీ, పోలీస్ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై గిరిజనులతో తవ్వకాలు ప్రారంభించారు. కోట్ల రూపాయల్లో రంగురాళ్ల విక్రయాలు జరుగుతున్నాయి. గిరిజన యువకులకు ఉపాధి అవకాశాలు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని రంగురాళ్ల తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారు. పొట్టకూటి కోసం తవ్వకాలకు వెళుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు స్థానికంగా తిష్టవేసి రంగురాళ్లను తవ్విస్తున్నారు. గిరిజనులకు వ్యాపారులు ఇచ్చేది రోజుకు 500 రూపాయలే. ప్రతి ఏటా వ్యాపారులు మాత్రం లక్షలాది రూపాయలు విలువ చేసే రంగురాళ్లను పట్టుకు వెళుతున్నారు. వ్యాపారులు కోట్లు గడిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రంగురాళ్ల తవ్వకాలను నిలిపివేయాలని కోరుతున్నారు జిల్లావాసులు.